మన పిల్లలు ఆదివారం వస్తే తల్లిదండ్రులతో కలిసి టూర్కి వెళ్ళడం లేదా సరదాగా సినిమాకో షికారుకో వెళ్ళడం చేస్తుంటారు. కానీ శ్రీనగర్కు చెందిన 14 ఏళ్ల జన్నత్ పట్లు మనందరికంటే డిఫరెంట్గా ఆలోచించింది. తన తండ్రికి ఉన్న బోటును తీసుకొని దాల్ సరస్సుకు వెళ్ళి ఆ సరస్సును క్లీన్ చేస్తుందట. శ్రీనగర్కు ఈ సరస్సు ప్రాణం లాంటిది. ఎందరికో తిండి పెడుతున్నది. వేలాది మంది టూరిస్టులు ఈ సరస్సులో బోటు షికారు చేసేందుకు వస్తారు. అటువంటి సరస్సును క్లీన్గా ఉంచుకోవడం ధర్మమని చెబుతోంది జన్నత్. ఓ రోజు దాల్ సరస్సుతో తన తండ్రితో పాటు పనిచేస్తుండగా ఓ విదేశీ పర్యాటకుడు సరస్సులో తేలుతున్న సిగరెట్ను తొలగించాడు. ఆ దృశ్యం చూసి జన్నత్ చలించిపోయింది. తమకు అన్నం పెట్టే సరస్సును నాశనం కాకుండా కాపాడుకోవాలని కంకణం కట్టుకున్నది. ఆనాటి నుంచి నేటి వరకు ప్రతి ఆదివారం రోజున తండ్రి అనుమతితో బోటు తీసుకుని సరస్సులోని చెత్తను తొలగిస్తూ వస్తోంది. జన్నత్ చేస్తున్న కృషిని ప్రధాని మోదీ సైతం మెచ్చుకోవడమే కాకుండా ఆమెను దాల్ సరస్సుకి గ్రీన్ అంబాసిడర్ అంటూ ప్రశంసించారు. అంతేకాదు, తెలంగాణ స్టేట్ సిలబస్లో 3వ తరగతి పాఠ్య పుస్తకాల్లో జన్నత్ జీల్ పేరుతో పాఠం కూడా ఉండటం విశేషం.